హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లక్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను గుంటూరు గోంగూర పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తా. ఇదిగోండి గుంటూరు గోంగూర శుభ్రంగా కడిగానండి, కుక్కర్లో పెట్టుకున్నాను. వాటికి ఏమేమి కావాలో చెప్తానండి. ఇదిగోండి పచ్చిమిర్చి, టమాటాలు ఒక 20 దాకా పచ్చిమిర్చి, 2 టమాటాలు. ఇదిగోండి చిన్న చిన్నవి కాబట్టి ఇదే వేస్తున్నాను నేను. పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ రెబ్బలండి, గల్లుప్పు, తాలింపు వేసేటప్పుడు కొద్దిగా జీలకర్ర, ధనియాలు. ఇదిగోండి జీలకర్ర ఇందులో ఉంది, ఇది ధనియాలు. అని తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటాయండి. ఇప్పుడు నేను ఇది కుక్కర్లో పెట్టి విజిల్స్ వచ్చి ఉడకబెట్టుకుంటానండి. ఈ పచ్చిమిర్చి, టమాటాలు కూడా ఇందులో పెట్టేసేస్తానండి. ఇలా మనం నీళ్ళేం పోయిన అవసరం లేదండి, ఎందుకంటే గోంగూరలోనే నీళ్ళు ఊరుతాయి కదా. నీళ్ళేం పోయిన అవసరం లేదు. వేడిని తినకుండా ఉండకండి, ఎందుకంటే ఇది ఐరన్ బాగా మంచిదండి. గోంగూర ఒకటి, మునగాకు ఒకటి, చింత చిగురు ఒకటి వంటికి చాలా మంచిదండి. బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, ఐరన్ అండి. ఎందుకైనా మంచిదని కొంచెం వాటర్ పోస్తున్నానండి. వాటర్ అయితే వచ్చిద్ది మరి, కానీ ఏమన్నా అడిగంటిద్దేమో అని ముందుగానే వాటర్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి. ఒక 5 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోద్ది. ఫస్ట్ అయితే రోకలు శుభ్రంగా కడుక్కొని క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి. నెక్స్ట్ గల్లుప్పు వేయాలి. నెక్స్ట్ చున్నుల్లిపాయలు వేయాలి. బాగా మెత్తగా దంచుకోవాలి. పెద్దల్లిపాయలు యూట్యూబ్ కళాకారుల్ని ఏమన్నారు, బుద్ధిమంతుడు అన్నారు నా మనవాడిని. పెడతాను, అదిగో తీస్తున్నా, మా అబ్బాయి వచ్చాక పెడతాడు. ఇవి అయితే కచ్చా పచ్చా దంచుకోవాలండి, మెత్తగా దంచుకుంటే బాగోదు. తర్వాత గోంగూర వేసేద్దామండి. ఏదేమైనా రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి, పచ్చళ్ళు కానీ మసాలాలు కానీ ఏ అయినా. మెత్తగా రుబ్బుకుంటే బాగోదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం తాలింపు పెట్టుకుందాం. పచ్చడి అయితే మెదిగిందండి, మనం పచ్చడి గిన్నెలోకి తోడుకుందాం. ఇప్పుడు వచ్చి మాట్లాడింది మా పక్కింటి అమ్మాయి అండి. మా పక్కన హౌస్లో అద్దెకుంటారు, పక్కింటి అమ్మాయి. పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఫస్ట్ తాలింపు గింజలు వేసాను, తర్వాత ధనియాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, తర్వాత పసుపు అండి.
కరివేపాకండి. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేసుకున్నామండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. గుంటూరు గోంగూర పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.